అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట చోటేబాయి సార్కు బడేబాయి సార్ మీద బాగానే కోపం వచ్చినట్టున్నది. మొన్న జైరాబాద్ సభకొచ్చినప్పుడు ప్రధాని మోడీ సారు చోటేబాయి తమ్ముడు సార్ను జల్లెడబట్టి పర్ర గీకినట్టు తిట్టిపోయిండు కదా. ఇక పాపం చోటేబాయి తమ్ముడు సారు మస్తు అలిగిండట. అన్నా అని నేను పిలిస్తే నన్ను సున్నా చేసిపోతాడా అని ఫీల్ అయిందట. నిన్ను గౌరవిస్తే నన్ను తిట్టిపోస్తావా, నా సర్కారు ఎక్కువ రోజులు ఉండదని బెదిరిస్తావా అని తమ్ముడు గారు అన్నగారి మీద వీరావేశంతో ఊగిపోయిండు. దానికి బడేబాయి పాటోళ్ళు మా అన్ననే అంటారా అని ఎట్లా చిందులు దొక్కుతుర్రో చూడుర్రి. బండన్నకు సీఎం సార్ మీద బండలెత్తేద్దామన్నంత కోపం వస్తున్నట్టున్నది. రేవంత్ రెడ్డి పదవికి ఎప్పుడు గండం వస్తుందో అని బెగడు ఊచుకుంది. గాడిద గుడ్డులో కూడా మోడే కనిపిస్తాడు. రేవంత్ రెడ్డి ప్రచారంలో ఓ గుడ్డు పెట్టుకొని నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండా అని మాట్లాడుతుండు. అందుకే గుడ్డులో కూడా మోడే కనిపిస్తుండని ఏకిపడేసిండు. అయితే ఈ డ్రామాలన్నీ ఎలక్షన్లో గెలిచేదందుకే కానీ లోపట వాళ్ళ బంధం చిక్కగానే ఉన్నదని అంటున్నారు చాలా మంది. మల్కాజ్గిరి మెదకు హైదరాబాదు షేవేళ్ల జాడా పత్తాలేని నాన్ లోకల్ లీడర్లను పెట్టినప్పుడే అలా దోస్తాన్ ఎంత చిక్కగున్నదో బయటపడ్డది. ఇప్పుడు ఓట్లు వేయించుకునేదందుకే ఇద్దరు నడుమ వైరం ఉన్నట్టు కట్టుకథలు చెప్పించి జనాల చెవుళ్ళ చేతి పాటోళ్ళు పువ్వులు పాటోళ్లతోటి కలిసి పువ్వులు పెడుతున్నారని అంటున్నారు. నరేంద్ర మోడీ ఎన్నటికైనా తెలంగాణ సర్కార్ను ఏమన్నా ఆగం పట్టియొచ్చు అనే బుగులుతోటే రేవంత్ సారు మోడీని ఏమనుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో తిట్టేది కూడా ఒట్టొట్టిగానే కానీ మనస్ఫూర్తిగానైతే కాదు. కాంగ్రెస్ బీజేపీలు ఒకటే అనుకోవద్దు అనే భ్రమ కల్పించడానికే ఈ డ్రామాలని అంటుండ్రు చాలా మంది రాజకీయ నిపుణులు. అయినా పచ్చగున్న తెలంగాణను ఎండగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ అయితే నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపింది బీజేపీలు. ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకు చేసిన మేలేందో చెప్పాలని అంటున్నారు అటు కారు పార్టోళ్ళు.